నమస్తే, వెల్కమ్ టు నవయువర ఛానల్. దిస్ ఈస్ మారుతినందన్. సో ఈ వీడియోలో మీకు ఏంటంటే నాటు వేసిన తర్వాత వితిన్ 3 to 4 days లోపల చల్లుకోవాల్సినటువంటి బెస్ట్ కలుపు మందుల గురించి తెలియజేసే ప్రయత్నం అండి ఈ వీడియో. సో వాటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మీరు కనుక ఇప్పుడు చెప్పబోయేటువంటి కలుపు మందులు చల్లుకుంటే 100% సాటిస్ఫై అవుతారండి, నో ఇష్యూ. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా ఫీల్డ్ విజిట్ ద్వారా మనం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నా సీడ్ ప్రొడక్షన్లో కూడా 100% కలుపు నివారించబడ్డ టెక్నికల్ కలిగినటువంటి మందులనే మీ ముందుకు తీసుకొస్తున్నాను. అవి ఏందో ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మరొకటి ఏంటంటే నాటు వేసినాక 3 నుంచి 4 రోజులు కాదు 10 రోజుల వరకు చల్లుకున్నటువంటి ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ గురించి మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అందులో మొదటిది కనుక మనం చూసినట్లయితే బెన్జెల్పెరాన్ మీథైల్ 0.6% ప్లస్ ప్రెట్లాక్లోర్ 6% జేఆర్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది ఎకరానికి 4 kg రూపంలో మనం చల్లుకోవాల్సి ఉంటుంది. అలాగే మార్కెట్లో దీని రేట్ కనుక చూసినట్లయితే 750 నుంచి 850 మధ్యలో రేట్ అనేది ఉంటుందండి, బేస్డ్ ఆన్ డిఫరెంట్ కంపెనీస్. మార్కెట్లో కనుక మనకు సక్సెస్ఫుల్ చూసినట్లయితే కనుక మనకు క్రిస్టల్ కంపెనీది బెంటిలా అని, తర్వాత పిఐ కంపెనీలో మనకు ల్యాండ్ ఎక్స్పవర్ అని, తర్వాత నాగార్జున కంపెనీ అయితే ఎరైజ్ స్ట్రాంగ్ అని, ఇలా బ్రాండింగ్ నేమ్తో రకరకాల కంపెనీలు కూడా ఈ టెక్నికల్ కలిగినటువంటి మందు అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. సో మీరు కనుక ఇవి చల్లుకున్నట్లయితే దాదాపుగా 99% మనం కలుపును నివారించడానికి అవకాశం ఉంటుంది. సో విపరీతంగా కలుపు ఉంది, అసలు ప్రివెంట్గా చాలా ఎక్కువ పడుతుంది అనుకున్నప్పుడు ఈ టెక్నికల్ కలిగినటువంటి మందును చల్లుకోండి. దాదాపుగా మనం అన్ని రకాల కలుపు జాతులు నివారించడానికి అవకాశం ఉంటుంది. లైక్ గడ్డి జాతి, తుంగ జాతి, వెడల్పాటి ఆకు జాతి కలిగినటువంటి కలుపులను నివారించడానికి అనుకూలమైనటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందుగా మనం చెప్పుకోవచ్చు. సో రైతు ఏంటంటే పెద్దగా నాకు కలుపు పడదు, నార్మల్గానే కలుపు పడుతుంది, కాకపోతే అన్ని రకాల గడ్డి జాతులు పోయేటట్టు ఏదైనా మంచి కాంబినేషన్లో తక్కువ రేట్లో ఉండేది చూపించండి అని కనుక అనుకున్నట్లయితే మీకు మార్కెట్లో ప్రెట్లాక్లోర్ ఏ కంపెనీ ఏదైనా మంచిదండి. ప్రెట్లాక్లోర్ 50% ఈసీ, ఇది ఒక 500 ml. అలాగే మనకు ధనుక కంపెనీకి సంబంధించినటువంటిది కెంపా అనేటువంటి ఒక ప్రోడక్ట్ అందుబాటులో ఉంటుంది. అది పైరోజోసల్ఫరాన్ ఈథైల్ 70% WG రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది ఎకరానికి ఒక 12 గ్రాముల చొప్పున, అంటే ఇటు ప్రెట్లాక్లోర్ ప్లస్ ఇది కెంపా అనేటువంటి ఈ ప్రోడక్ట్ ఈ టెక్నికల్ కలిగిన మందు ఇది ఒక 12 గ్రాములు రెండు కలిపి కనుక మనం చల్లుకున్నట్లయితే ప్రాథమిక దశలో వచ్చేటువంటి అన్ని రకాల కలుపు జాతులు నివారించడానికి అనుకూలమైనట్టు వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ కాంబినేషన్ కూడా మనము ఇది చెప్పచ్చు. తర్వాత మూడవది కనుక మనం చూసినట్లయితే మనకు కొరియన్ అనేటువంటి ప్రోడక్ట్ అండి. ఇది కోటేవా కంపెనీకి సంబంధించింది. ఒక 800 ml చొప్పున మనం చల్లుకోవాల్సి ఉంటుంది పర్ ఎకరాకి. తర్వాత ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ కనుక మనం చూసినట్లయితే పెనాక్సిలం 0.97% ప్లస్ బ్యూటాక్లో 38.8% ఎస్ఈ రూపంలో అందుబాటులో ఉన్నటువంటి టెక్నికల్ కలిగిన మందు. సో దాదాపుగా మనకు నాటు వేసిన తర్వాత వెంటనే కలుపు మందు చల్లుకోవడానికి దాదాపు అందరికీ రైతులకు అనుకూలించదండి, కొంచెం ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏంటంటే కంపెనీ రికమెండేషన్ ప్రకారం దాదాపు 8 రోజుల వరకు, దాదాపు 7 days వరకు చల్లుకోవడానికి అనుకూలమైనది. ప్రాక్టికల్గా మన ఫీల్డ్లో కనుక చూసినట్లయితే 10 రోజుల వరకు చల్లుకున్నప్పటికీ కూడా 10 రోజుల తర్వాత లేదా 10 రోజుల్లో కనుక మనం చల్లుకున్నట్లయితే కూడా కలుపును దాదాపు 95% ఎబో కలుపును నివారించడానికి అనుకూలమైనటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ కాంబినేషన్ కలిగినటువంటి ఈ కొరియన్ అనేటువంటి ప్రోడక్ట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇది 800 ml యాజ్ పర్ ఎకరా. ఇది కూడా మార్కెట్లో దాదాపుగా 750 నుండి 900 మధ్యలో ఉన్నట్టుంది ప్రైస్. సో ఎక్సలెంట్ పనిచేస్తుంది. కాబట్టి రైతులు ఈ 3 రకాలు మాత్రమే మీకు సజెస్ట్ అనేది నేను చేయడం జరుగుతుంది. నా అనుభవంలో నాకు బెస్ట్ అనిపించినటువంటి మందులు ఈ 3 కాంబినేషన్లో మీరు చల్లుకోండి. ఖచ్చితంగా మీరు 100% కలుపు నివారించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక రైతుకేమో కలుపు మందేమో 100% ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, మరొక రైతుకేమో పనిచేయదు. ఇది కూడా నేను నా ప్రాక్టికల్గా ఫీల్డ్ విజిట్లో నేను తెలుసుకున్నటువంటి విషయాలు. ఎందుకు పనిచేయదు, ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. వాటిని మనం సరిదిద్దుకున్నట్లయితే 100% మనం కలుపు నివారించడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, ఫస్ట్ మనం సజెస్ట్ చేసినటువంటి 3 రోజుల్లో చల్లుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ కలుపు మందు ఒకటేంది, ముందుగా నాటు వేసుకున్న తర్వాత పొలాలు నిండా నీరు పెట్టాలి. మ్యాక్సిమం నీకు 3 నుంచి 4 రోజులు కూడా నీళ్ళు ఇంకకుండా ఉండేంత నీకు ఎంత కెపాసిటీ ఉంటుందో అంత మ్యాక్సిమం పెట్టుకోవాలి. ఏ మడికి ఆ మడులు ఖచ్చితంగా మనం గండ్లు బలంగా వేసుకోవాలి. అంటే నీరు అనేది ఒక పొలం నుంచి ఇంకో పొలానికి పోకుండా గండ్లు అనేది బలంగా వేసుకోవాలి. పొలంలో ఎక్కడ చూసినా కానీ మిర్రలు లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ థింగ్, మిర్రలు ఎత్తులంపులు లేకుండా చూసుకొని నీరు అనేది నిండబెట్టాలి, సమాంతరంగా నీరు అనేది నిండబెట్టాలి. తర్వాత ఈ కలుపు మందు చల్లుకునేటప్పుడు కూడా సమానంగా చల్లుకోవాలి, అంతటా కరెక్ట్గా పడేటట్టు చల్లుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చల్లిన తర్వాత రైతులు గుర్తుపెట్టుకోవాల్సిందంటే పూర్తిగా ఎక్కడ నీరు అక్కడ ఇంకే వరకు ఖచ్చితంగా కొత్త నీరు పెట్టకూడదు, పాత నీరు
తీయకూడదు. ఎక్కడ నీరు అక్కడ ఇంకిపోయి పూర్తిగా మనకు ఆరిపోయినట్టు కనబడిన తర్వాత మాత్రమే నీరు మళ్ళీ పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేయాలి. చాలామంది రైతులు చేసేటువంటి ఇక్కడ పొరపాటు ఏంటంటే నాటు వేసిన తర్వాత కలుపు మందిన తర్వాత మోటార్ 24 hours నడుస్తూనే ఉంటుంది. రైతులు చల్లేస్తారు, అక్కడ నీళ్లు పోస్తూనే ఉంటుంది. ఆ మడిలో నీళ్ళు ఇంకో మడిలో నుంచి నీళ్ళు అక్కడ నుంచి కాలువడి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనం చల్లినటువంటి ఆ టెక్నికల్ పవర్ అనేది మొత్తం కడిగినట్టు అయిపోతుంది. సో అలా పూర్తిగా కలుపు అనేది మళ్ళీ ఎప్పటిలాగానే వస్తుంది. నేను బరోబర్ మీరు చెప్పిన టెక్నికల్ కలిగిన మందే జల్లిన గత 100% అసలు పని చేయలేదు అని రైతులు చెప్తారు. ఒక రైతేమో ఎఫెక్టివ్గా పని చేసిందని చెప్తాడు, మరొక రైతేమో అసలు పని చేయలేదని చెప్తాడు. అలా ఇలాంటి సినారియోస్ కూడా మనం ఫీల్డ్ అబ్జర్వేషన్లో గమనించడం జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా చల్లిన తర్వాత ఎక్కడ నీరు అక్కడికి ఇంకిపోయే వరకు కనీసం 3 నుంచి 4 రోజుల వరకు మీరు కొత్త నీరు మాత్రం పెట్టకండి. కొత్త నీరు పెట్టద్దు, అలాగే అని పాత నీరు తీయద్దు. గన్లు ఏమైనా పడేయమని 1-2 సార్లు మనం అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం మీరు జాగ్రత్త పడినట్లయితే మీరు ఖచ్చితంగా 100% ప్రాథమిక దశలో వచ్చేటువంటి కలుపును నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఓన్లీ ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ సంబంధించి మాత్రమే. పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి ఏంటంటే చాలామంది రైతులు ఈ మధ్యలో డైరెక్ట్ కలుపు మొలిచిన తర్వాతనే మనం కలుపు మందులు కొట్టుకుందాంలే అన్నటువంటి ఆలోచన ఉంది. అది కరెక్ట్ కాదండి. ఏదైనా ప్రివెంటివ్గానే దాన్ని నివారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మీరు పోస్ట్ ఎమర్జెన్సీ స్ప్రే చేసినట్లయితే అప్పుడు మొక్క మీద కూడా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎదుగుదలలో గ్రోత్లో కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. సో ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పొలం అంతా తిరుగుతూ మళ్ళీ చాలా జాగ్రత్తగా స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు మ్యాక్సిమం ఎవరైతే చేతి నాటు వేసుకున్న వాళ్ళు కానీ మిషన్ నాటు వేసుకున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు మాత్రమే వెదజల్ల వాళ్ళు లేదా డ్రమ్ సీడర్ వాళ్ళు అయితే మనం పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎవరైతే ఈ చేతి నాటు మిషన్ నాటు వేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ నేను చూసించినటువంటి టెక్నికల్ కలిగిన మందులు వేసుకోండి. ది బెస్ట్ రిజల్ట్ 100% వస్తుంది. ఇంకా మీరు మీ అనుభవంలో బ్రదర్ అదే కాదు ఇది కూడా బాగుంది కాంబినేషన్, రైతులు చాలా ఇష్టపడుతున్నారు, ఎక్సలెంట్ ఉంది, కలుపు మంచి నివారించబడ్డదాని కనుక మీరు ఏదైనా అనుకున్నట్లయితే సో దాన్ని కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిజంగా నేను చెప్పిన టెక్నిక్ అద్భుతంగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ ఏదైనప్పటికీ కూడా ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ కామెంట్ సెక్షన్ అనేది కూడా ఒక రిఫరెన్స్లా ఉపయోగపడుతుంది. ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది చూడడానికి ఉంటుంది. కాబట్టి మీరు ఏ అభిప్రాయం అయినప్పటికీ కూడా చాలా జెన్యూన్గా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోలతో మీ ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.